రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం టాలీవుడ్ లో రచ్చకెక్కింది. మాల్వి మల్హోత్రా లావణ్య ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. లావణ్య రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం తమకు తెలుసని, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా మేము సపోర్ట్ చేశామని లావణ్య తల్లిదండ్రులు అంటున్నారు. అయితే రాజ్ తరుణ్ కి మొదటి నుంచి ఖర్చులన్నీ తామే భరించామని, తమతో సన్నిహితంగా ఉండేవాడని లావణ్య తల్లిదండ్రులు అంటున్నారు. లావణ్య రాజ్ తరుణ్ కలిసి ఉన్నప్పుడు మంచిగా ఉండేవారని, మళ్లీ రాజ్ తరుణ్ లావణ్య కలిసిపోతే బాగుంటుందని అంటున్న లావణ్య తల్లిదండ్రులతో మా క్రైమ్ కరెస్పాండెంట్ అమరేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. టాలీవుడ్లో హీరో రాజ్ తరుణ్ వ్యవహారం ప్రస్తుతం రచ్చకెక్కిందని చెప్పుకోవచ్చు. అయితే రాజ్ తరుణ్కి సంబంధించి ఇటు లావణ్య, మాల్వి మల్హోత్రా అంశంపై ఇటు మాల్వి మల్హోత్రా, లావణ్య ఒకరిపై ఒకరు కేసులు అయితే నమోదు చేసుకున్నారు. అయితే మాల్వి మల్హోత్రాకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, సోదరుని లావణ్య బెదిరిస్తుందని ఎవిడెన్స్తో సహా ఫిలింనగర్లో పిఎస్లో అయితే ఫిర్యాదు చేయగా పోలీసులు అయితే లావణ్యపై కేసు నమోదు చేశారు. లావణ్య ఫిర్యాదు చేసిన ఆధారంగా నార్సింగ్ పోలీసులు హీరో రాజ్ తరుణ్తో పాటు మాల్వి మల్హోత్రా సోదరుడు మయాంక్ మల్హోత్రాపై కూడా కేసు నమోదు చేశారు. అయితే లావణ్య హీరో రాజ్ తరుణ్కి సంబంధించిన వ్యవహారం 11 ఏళ్ల నుంచి కొనసాగుతూనే వస్తుంది. గత 3 నెలల క్రితం కూడా వారి మధ్య కొంత మాల్వి మల్హోత్రా ఎంటర్ కావడంతోనే వివాదం తలెత్తి హీరో రాజ్ తరుణ్ లావణ్యను వదిలి వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో లావణ్య తల్లిదండ్రులు ఉన్నారు. సార్, అసలు ఎన్ని రోజుల నుంచి మీకు రాజ్ తరుణ్ తెలుసు? మీ లావణ్య రాజ్ తరుణ్ ఇద్దరు ప్రేమిస్తున్నారని తెలుసా అసలు మీకు? అవునండి, తెలుసు. ఎలా రాజ్ తరుణ్ మీతో ఎలా మొదలై ఉండేవాడు ఏంటి? తను ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ వైజాగ్లో ఉండేవాడండి. తను ఉయ్యాల జంప మూవీతో మా పాపకు పరిచయం అయ్యి, మా పాపే తను ఒక స్టెప్ చేపినికి మా పాపే కర్త కర్మ క్రియ అండి. తనకి ఏమీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. మా పాపే మొత్తం ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మీరు యాక్సెప్ట్ చేసిర్రా? ఇప్పుడు లావణ్య మేము చౌదరీస్ అండి, బ్రాహ్మణ్స్, అట్లా ఏం అనుకోలేదు. ఇంకా వాళ్ళిద్దరు ఇంకా అనుకొని అంతే. ఎలా ఉండేవారు వాళ్ళ రాజ్ తరుణ్ పేరెంట్స్కి తెలుసా ఇట్లా లవ్ మ్యారేజ్? తెలుసండి, అందరికీ తెలుసు. వాళ్ళు కలిసి ఉండేవాళ్ళం, వస్తూ ఉండేవాళ్ళం, పోయేవాళ్ళం, ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. పండుగలకు ఫంక్షన్లకు అన్ని వస్తుండే వాళ్ళం అండి. ఇంకా మేము ఎక్కువ కలవనికి టైం ఉండదండి. బట్ నైట్లో వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు, మేము కూడా వచ్చి ఉండి ఒక 2 days ఉండి మా పని మేము చేసుకుంటూ ఉండేవాళ్ళం అండి. మీ ఇంటికి వచ్చినప్పుడు రాజ్ తరుణ్ ఎలా ఉండేవాడు? అంటే వాళ్ళిద్దరి మధ్యలో సాన్నిహిత్యం కావచ్చు, ఎలా ఉండేవారు? మీతో ఎలా ఉండేవారు? ఫస్ట్లో బాగానే ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఏదైతే నా సామిరంగా మూవీ వచ్చిందో ఈ పాప మాల్వి మల్హోత్రా అప్పటి నుంచే వచ్చిందండి. ఎప్పుడైనా గతంలో లొల్లిలు పెట్టుకున్న ఘటనలు ఉన్నాయా రాజ్ తరుణ్? లేదండి, అది మామూలు. తను లింక్ చేసుకున్నప్పుడు అది మామూలుగా తను ఏమైనా తిట్టి ఉండొచ్చు, తను కొట్టి ఉండొచ్చు. దాన్ని కూడా మేము పెద్ద ఇష్యూ చేయలేదండి. వాళ్ళిద్దరు ఒకటి కావాలని చూస్తున్నాం, కానీ కొట్లాట పెట్టి ఇడిపోవాలని మేము అనుకోం కదండి. తను కూడా కొట్టినట్టు మాకు తెలుసు. బట్ ఇంత కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా రేపు వాళ్ళే సరి తీసుకుంటారు. తనే హాస్పిటల్ తీసుకెళ్ళి అవన్నీ ట్రీట్మెంట్ చేసి ఏదో ఫోన్లన్నీ. వాళ్ళిద్దరి మధ్యలో వివాదం కొనసాగుతుంది కదా, వాళ్ళ తల్లిదండ్రులతో కానీ రాజ్ తరుణ్తో మీరు మాట్లాడించే ప్రయత్నం చేశారా ఎప్పుడన్నా? ఎవరితోటండి? రాజ్ తరుణ్ లావణ్య మధ్యలో ఇద్దరి మధ్యలో వివాదం నడుస్తుంది. వాళ్ళ తండ్రులను కూడా మీకు పరిచయం కదా, ఇలా మాట్లాడించే ప్రయత్నం? వాళ్ళ తండ్రులు అయితే 3 months మా పాప ఎప్పుడైతే ఆ కేసు వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళు మాకు టచ్లో లేరండి. వాళ్ళు మాకు టచ్లో లేరు. లావణ్య తల్లి ఉంది, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఎలా ఉండేవాడు రాజ్ తరుణ్? రాజ్ తరుణ్ బాగుండేవాడు, మంచిగానే ఉండేవాడు. మేము వెళ్ళినప్పుడు కూడా మంచిగానే చూసుకునేవాడు. ఆంటీ అంటే రాజ్ తరుణ్ లావణ్య మధ్యలో అలా ప్రేమ అనేది మొలిచింది. ఆ ప్రేమకు సంబంధించి మీతో చెప్పే ప్రయత్నం చేశారా మొదట? ఇంకా వాళ్ళిద్దరు ఇష్టపడరు కదా సార్. ఇంకా మేము కూడా సరే అంటేనే ఉన్నాం. పెళ్లి చేసుకోండి అంటే చూద్దాం అని చెప్పుకుంటూ వచ్చినారు. రాజ్ తరుణ్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉండేవాడు? ఇప్పుడు ప్రస్తుతం మన ఇంటికి ఎప్పుడు రాలేదు సార్. మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం. వచ్చినప్పుడు మంచిగానే ఉండేవాడు. రాజ్ తరుణ్కి లావణ్య తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టారు, ఆయన హీరో అయ్యేదాకా అతనికి సపోర్ట్ ఇచ్చారనేది లావణ్య చెప్తుంది. అసలు ఎట్లా చూస్తారు? పెట్టేవాళ్ళం, ప్రతిది కూడా మేమే తీసుకొచ్చేవాళ్ళం. ఏ రకమైన సహకారం ఉండేది మీ తరపున? అన్నీ రైస్ కానుంచి, అన్ని గ్యాసులు కానుంచి, అన్ని డబ్బు రూపంగా అన్నీ ఇచ్చేవాళ్ళం. ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పైసలు ఇచ్చేవాళ్ళం. రాజ్ తరుణ్ లావణ్య, ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్యను వెళ్ళిపోయాడు, ఎలా చూస్తారు ఏంటి? చూసి వాళ్ళిద్దరు కలవాలని చూస్తాం. కేసులు దాకెళ్ళింది, వాళ్ళ తరపు నుంచి మీకు ఏమైనా కాల్ వచ్చిందా రాజ్ తరుణ్ నుంచి? ఏం లేదు.
ఇది మొత్తంగా లావణ్య పేరెంట్స్ చెప్తున్నారు. రాజ్ తరుణ్ లావణ్య మళ్ళీ కలిసి ఉండాలనేది అంశాన్ని అయితే వాళ్ళు చెప్తున్నారు. రాజ్ తరుణ్ వాళ్ళ కుటుంబ సభ్యులు మా ఇంటికి వచ్చినప్పుడల్లా కలిసిపోయి ఉండేవారు. రాజ్ తరుణ్ కూడా చాలా రాత్రులు కూడా మా ఇంటికి వచ్చి కూడా వెళ్ళిపోయారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ కలిసిపోతే బాగుంటుంది, ఇలాంటి కేసులు కూడా బాగుండదు, పద్ధతిగా ఉండదంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు లావణ్య తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో అమరేందర్ రెడ్డి, HM TV, హైదరాబాద్.